వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 8 కొద్ది రోజులు స్టార్ట్ కాబోతుంది. వాటికి కావాల్సిన సమాచారం ఎవ్రీ అప్డేట్ నేను మీకు ఇస్తాను. ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 100% వాస్తవం మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నా. దీంట్లో నలుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఫైనల్ అయ్యారు 100 మందిలో. 100 మందిలో ఆల్మోస్ట్ని షార్ట్అవుట్ చేస్తూ 30 మంది లిస్ట్ ఫైనల్ అయ్యింది. సెమీఫైనల్లో ఉంది 30 మంది. ఆ 30 మందిలో 40 మాత్రమే కన్ఫర్మ్ అయ్యారు. 100% కరెక్ట్, వాస్తవం. అయితే ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 7 వరకు చాలా ఆడంబరంగా రకరకాలుగా విమర్శలు, కేసులు, గొడవలు, ఒక రైతు బిడ్డ సీజన్ 7లో రకరకాలుగా జరిగింది. ఇప్పటి వరకు లేని టీఆర్పీ రేటు బిగ్ బాస్ సీజన్ 7కి వచ్చింది. కానీ దానికి మించి అంతకు పైమించి ఉండాలని చెప్పేసి ఆలోచనలో ఈసారి ఏం చేశారంటే ఫస్ట్ షార్ట్అవుట్ చేస్తూ కొంతమంది యూట్యూబర్స్ వస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఉన్న సీరియల్స్లో మాత్రం కొంతమందిని ఫైనల్ చేశారు. అయితే ఈ ఫైనల్ చేసిన లిస్ట్లో ఒక నలుగురిని మాత్రం కన్ఫర్మ్ చేశారు. ఈ నలుగురిని మాత్రం 100% కరెక్ట్, వాస్తవం. కానీ ఎవరి ఎక్స్పెక్టేషన్ వీళ్ళపైన అసలు లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు చెప్తాను. ఎలా అంటే యూట్యూబర్స్ని, యాక్టివ్గా ఉండే వాళ్ళని, యంగ్స్టర్స్ని ఇప్పుడు లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మనకు యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు. శివాజీ గారు కొద్దిగా ఏజ్డ్, ఇంకా అసలు చూసుకున్నట్టయితే దాంట్లో ఎవరు లేరు. కానీ ఈసారి లాస్ట్ ఫైనల్ అయిన వాళ్ళు మాత్రం 40+, 38, 40, నియర్ బై 50 ఈ ఏజ్ వాళ్ళు ఫైనల్ అయ్యారు. ఇప్పుడు నలుగురు, ఇద్దరు లేడీస్, ఇద్దరు జెంట్స్. దీంట్లో ఫస్ట్ తీసుకున్నట్టయితే మొట్టమొదటిసారిగా ఈ పేరు చెప్పొచ్చు, వేణుస్వామి. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ వేణుస్వామి. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ కాంట్రవర్సీలో ఎప్పుడు ముందుండే వేణుస్వామి ఈసారి బిగ్ బాస్లోకి రాబోతున్నారు. అంటే బిగ్ బాస్లోకి ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తారు, రావడానికి ఎందుకు మొగ్గు చూపిస్తారంటే స్క్రీన్ ముందు ఉండేది ఒకలాగా, వాళ్ళ నిజ జీవితం ఒకలా ఉంటుంది. ఎందుకంటే వేణుస్వామి మీడియా ముందు ఇంటర్వ్యూస్లో అక్కడ ఇక్కడ చాలా సందర్భాల్లో నేను మందు అవుతాను, నాకు పబ్బులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, ఊటీకి వెళ్తా, గోవాకి వెళ్తా, రకరకాల ప్లేస్లకు వెళ్తా, దుబాయ్కి వెళ్తా, నాకు బిజినెస్లు ఉన్నాయి, నేను వామాచార పూజలు చేస్తా, మందుతో పూజలు చేస్తా, కానీ నా లైఫ్ ఇలా ఉంటుంది, రకరకాలుగా చెప్పారు. కానీ మనిషి మనస్తత్వము, వ్యక్తిత్వం ఎలా ఉంటుందనేది మాత్రం ఎవరికి తెలియదు. అది బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత 105 రోజులు అక్కడ గడిపే ఏదైతే క్షణాలు ఉంటాయో వాటిని జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది కావాలి. దీనివల్ల వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వడం కానీ, మార్కెట్లో వాళ్ళకున్న అయితే పేరు హైప్ వస్తుంది, డిగ్రేడ్ కన్నా పడిపోతుంది. దీనికి కూడా సిద్ధమవుతారు. దీంట్లో మొట్టమొదటిసారిగా మనకు వేణుస్వామి, నేను నా నిజ జీవితం వేరే ఉంటుంది, నేను వేరేలా ఉంటాను, అది మీకు చూపించబోతున్నా అని చెప్పేసి వేణుస్వామి ఫైనల్ లిస్ట్లో ఉన్నాడు. లిస్ట్లో కాదు, ఫైనల్ అయిండు వేణుస్వామి. ఇకపోతే జాకీ, కొన్ని వందల సీరియల్ చేసిన హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎన్నో సినిమాలు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్, రకరకాలుగా చేశాడు, ఎన్నో ప్లేస్లో ఉన్నాడు. జాకీ ఇప్పుడు ఆఫర్స్ చాలా తక్కువ ఉన్నాయి జాకీకి. అడపాదడప సీరియల్స్ మాత్రమే చేస్తున్నాడు. ఒకప్పుడు జాకీ ఒక 1 అవర్ కూడా ఖాళీగా ఉండే పర్సన్ కాదు. హారిక, రవలి వాళ్ళ సిస్టరు హారిక, హీరోయిన్ రవలి అంటే తెలుసు అనుకుంటా మీకు. శ్రీకాంత్ గారితో మంచి పొట్టి సినిమాలు ఇచ్చిన రవలి గారు, చిరంజీవి గారితో కూడా చేశారు ఆవిడ. రవలి గారి సిస్టర్ హారిక, హారిక వాళ్ళ హస్బెండ్ జాకీ. ఇప్పుడు రవలి గారి గురించి చెప్పాలనుకుంటే యాక్చువల్లీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకునే ఆపర్చునిటీ ఉండే దీంట్లో, జాకీని అండ్ హారిక గారిని. అయితే వీళ్ళిద్దరిని తీసుకోవడానికి కారణం ఏంటో, తీసుకోకపోవడానికి కారణం ఏంటో కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తాను మీకు. జాకీ ఇప్పుడు అడపదడప సీరియల్స్ మాత్రమే, ఒక 2 సీరియల్స్ మాత్రమే చేస్తున్నాడు. సినిమాలో అడపదడప క్యారెక్టర్ చేస్తున్నాడు, కానీ అంత బిజీగా లేడు ఇప్పుడు మార్కెట్లో. కాకపోతే హారిక గారు ప్రతి సీరియల్లో, ఏ శాటిలైట్ తీసుకున్నా, ఈటీవీ, జెన్మీ, మా, దూరదర్శన్, ఎన్ని ఛానల్స్ తీసుకున్నా ప్రతి దాంట్లో యాడ్స్ అన్నిట్లలో హారిక గారు మదర్ క్యారెక్టర్, అత్తగారి క్యారెక్టర్, స్మూత్గా ఉండే క్యారెక్టర్, ఎక్కువ లీడ్ ఉన్న క్యారెక్టర్స్ ఏవైతున్నాయో హారిక గారు ఫుల్ బిజీ వాటిలలో. ఎక్కడైనా మదరు, సెంటిమెంటు, అత్తగారి క్యారెక్టర్ ఉంది అంటే, లీడ్ ఉందంటే హారిక గారిని రిఫర్ చేస్తున్నారు. ఆమెను ప్రతి సీరియల్ ఆమెను కనిపిస్తుంది. హారిక గారు ఫుల్ బిజీ. అయితే హారిక గారిని
జాకీని ఇద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకుందాం కపుల్స్‌గా అని చెప్పేసి అనుకున్నప్పుడు హారిక గారి డేట్స్ ఖాళీలు. ఎందుకంటే ఎట్ ఎ టైమ్ ఆమె వచ్చింది అంటే సీరియల్స్ మొత్తం అవాయిడ్ అయిపోతే ఆ వచ్చే ఇన్‌కమ్ సోర్స్ మొత్తం తగ్గిపోతుంది. ఎందుకంటే బయటకొచ్చిన బిగ్ బాస్‌లోకి వచ్చిన తర్వాత బయటకు వెళ్తే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలవదు. మళ్ళీ సీరియల్ చేసే ఆపర్చునిటీ కొన్ని అగ్రీమెంట్స్ ఉంటాయి. ఒక 5 ఇయర్స్ వరకు కొన్ని అగ్రీమెంట్స్ ఉంటాయి. మా ఛానల్‌లో మాత్రం చేయాలి. కొన్ని రకరకాల అగ్రీమెంట్స్ ఉంటాయి. 1 ఇయర్ వరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. వాటికి కట్టుబడి లోనై అగ్రీమెంట్ చేసి బిగ్ బాస్‌లోకి రావాలి. కానీ హారిక గారు ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నట్టు కొన్ని విషయాలు తెలిసినాయి. కానీ దీంట్లో జాకీ మాత్రమే కన్ఫర్మ్ అయ్యింది. జాకీ 100% లోపల రావడం కన్ఫర్మ్. వేణుస్వామి అండ్ జాకీ ఇద్దరు లోపల రావడం కన్ఫర్మ్. అయితే నెక్స్ట్ ఇంకో కంటెస్టెంట్ ఇద్దరు మేల్, ఇద్దరు ఫీమేల్ అని చెప్పాను. ఇద్దరు మేల్ వేణుస్వామి ఒకడు, జాకీ ఒకడు. అయితే ఇప్పుడు వచ్చేసి యమున గారు. యమున గారు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్. 10th అవ్వగానే వాళ్ళ మదర్ తీసుకొచ్చింది. ఆమెకు ఇష్టం లేకున్నా సరే బలవంతంగా ఆర్టిస్ట్‌లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేస్తూ అసలు ఫస్ట్ షార్ట్ ఎలా జరిగిందో చెప్తాను యమున గారిది. అప్పుడు తెల్వకు నాకు యాక్టింగ్ అంటే తెలవదు, రాదు, ఏంటి అని చెప్పేసి రకరకాలు మాట్లాడినప్పుడు జస్ట్ కెమెరా ముందు నడుచుకుంటూ పోతే షార్ట్ ఓకే చెప్పిన డైరెక్టర్ గారు. ఆయన పేరు కూడా చెప్తాను నేను మీకు. అలాంటి సందర్భంలో ఆమె భయపడకుండా నాకు యాక్టింగ్ అంటే భయము, నేను చేయలేను అని చెప్పిన సందర్భాలు ఆమె చాలా సందర్భాలు చెప్పింది ఈ విషయం. అలాంటి సందర్భంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్న యమున గారు ఇప్పటికీ యాక్టింగ్ చేశారు. ఇప్పుడు సీరియల్స్‌లో చాలా బిజీగా ఉన్నారు. సీరియల్స్‌లో బిజీగా ఉన్నారు. అటు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ప్యాడింగ్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నారు. రకరకాల బిజీగా ఉన్నారు. కాకపోతే యమున గారిని తీసుకోవడం వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే యమున గారు ఇప్పుడు బిజీగా ఉన్నారు. కానీ యమున గారు మంచి ఫేమ్ ఉంది ఇప్పుడు. టెలివిజన్ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ ఉంది యమున గారికి. ఒకప్పుడు హీరోయిన్ కూడా తను. చాలా సినిమాలు చేసింది. 100కు పైగా సినిమాలు యాక్టింగ్ చేసిన యమున గారు ఇప్పుడు సీరియల్స్ కూడా చాలా బిజీగా ఉంది. గత 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే యమున గారు చాలా బిజీ. కాకపోతే ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ యమున గారి సిచ్యువేషన్ తీసుకున్నట్టయితే బెంగుళూరులో బ్రోతల వ్యభిచారం చేస్తూ దొరికిన యమున అని చెప్పేసి అప్పట్లో రకరకాల రూమర్స్ వచ్చాయి ఆవిడ పైన. అది ఎంతవరకు వాస్తవం, అది కాదు, నేను కాదు, వేరే వాళ్ళు నాకు సంబంధం లేదన్నా సరే ఆమె పైన కేసులైనాయి, కోర్టుకు వెళ్ళింది, అది నేను కాదని నిరూపించుకుంది, రకరకాలుగా జరిగింది. యమున గారి పైన అప్పట్లో విమర్శలు అసలు ఇండస్ట్రీలో తెలుగు అండ్ కన్నడ ఇండస్ట్రీలో ఆమె గురించి ఒక 10 ఇయర్స్ కింద ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ వరకు వ్యభిచారం చేస్తూ దొరికిన యమున తెలుగు, కన్నడలో, తమిళ్లో చాలా యాక్టింగ్ చేసిందని రకరకాల రూమర్స్ వచ్చి ఒక 2 మంత్స్ ఆమె పైన విపరీతంగా నడిచాయి. కాకపోతే ఇప్పుడు యమున గారిని ఆమె కూడా దీంట్లోకి రావడానికి కారణం ఏంటంటే నా పైన పడ్డ మచ్చని నేను ఇలాంటి క్యారెక్టర్ కాదు నాది, నా క్యారెక్టరేషన్ వేరు, నా నిజ జీవితం వేరు అని జనాలకు 100% చూపించుకోవడానికి దీంట్లోకి వచ్చే అవకాశం ఉంది. యమున గారిని వన్ ఆఫ్ ది రీజన్ దీంట్లో సెలెక్ట్ చేసుకోవడానికి ఆమె చాలా బిజీ ఆర్టిస్ట్. యమున గారి పైన బిగ్ బాస్లోకి వస్తుంది, ఈమెను తీసుకుంటారని చెప్పి ఎవ్వరు కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి యమున గారిని తీసుకున్నారు. వీళ్ళ రెమ్యునేషన్ కూడా చాలా ఉంటుందండి. తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే వేణుస్వామి అయిపోయాడు, జాకీ ఫైనల్, వేణుస్వామి ఫైనల్, యమున గారి ఫైనల్. ఇంకొకరు భావన. భావన అనగానే మీరు చాలామంది తక్కువ గుర్తుపడతారు. భావన గారిని ఆల్మోస్ట్ ఒక 100 సీరియళ్ళు, ఒక 100 సినిమాలకు పైగా యాక్టింగ్ చేసిన భావన గారు ఇప్పటికి కూడా మంచి డాన్సర్ ఆవిడ. కొన్ని సినిమాల్లో హీరోయిన్ కూడా చేశారు. ఆర్టిస్ట్గా, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పటివరకు రకరకాల చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు కూడా కరెంటు కొన్ని రియాలిటీ షోస్లలో పాల్గొంటుంది ఆవిడ. యాక్టివ్గా పాల్గొంటుంది. ఆమెను చూస్తే ఒక 40+ ఉన్న పర్సన్ లాగా 38-40 ఉన్న పర్సన్ లాగా కనిపించదు ఆవిడ. అంత యంగ్గా ఉంటుంది, అంత యాక్టివ్గా ఉంటుంది. మన ఆదికి కూడా ఆపోజిట్ పంచులేయడం కానీ, రకరకాలుగా మాట్లాడడం కానీ చాలా యాక్టివ్గా ఉంటుంది భావన గారు. అయితే ఈ భావన గారి నిజ జీవితం గురించి ఎవరికి తెలియదు. అసలు భావన అంటే స్క్రీన్ వర్క్ ఎక్కడికే తెలుసు. ఒకప్పటికి హీరోయిన్గా చేసినా హీరోయిన్కి అపోజిట్ విలన్గా చేయాలంటే భావన గారిని తీసుకునేవాళ్ళు సీరియల్స్లోకి, టెలివిజన్లోకి. అయితే ఆ భావన గారిని ఇప్పుడు దీంట్లోకి తీసుకోవడం జరిగింది. ఈ నలుగురు కంటెస్టెంట్స్ మాత్రము 100% ఫైనల్ అయిన వాళ్ళే. ఎందుకంటే దీంట్లో 16 మందిని తీసుకుంటారో, 12 మందిని తీసుకుంటారో, 18 మందిని తీసుకుంటారో అంటే లాస్ట్ ఒక 10 డేస్ ముందు మాత్రమే తెలుస్తుంది. ఇకపోతే ఏ గేమ్ ఎలా ఉంటుంది, ఏ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు, నాగార్జున గారు వచ్చిన తర్వాత ఏం మాట్లాడబోతున్నారు, ముందు గేమ్ ప్లానింగ్ ఎలా ఉంటుంది, ఇంకా కంటెస్టెంట్లు ఎవరెవరు ఫైనల్ అవుతున్నారు, ఎవరెవరు ఎలిమినేట్ అవుతున్నారు, వీళ్ళన్నిటి గురించి ప్రతిరోజు
డైలీ మీకు ఒక అప్డేట్ తీసుకురావడానికి నేను ఒక ప్రయత్నం చేస్తాను. వాస్తవం మాత్రం తీసుకొస్తాను, అబద్ధాలు కాదు, వాస్తవాలు మాత్రం ఏం జరుగుతుందో అది తీసుకొస్తాను. నన్ను నమ్మండి. థ్యాంక్ యూ.